न कुर्यान् कर्म चेदहं शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि मा प्रजाः। నేను నా కర్తవ్యములను చెయ్యకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. శ్రీకృష్ణుడు ఈ భూలోకంలో ఒక మానవుడిగా కనిపిస్తూ అవతరించినప్పుడు ఆయన రాజవీరుల కుటుంబీకునిగా సమాజంలో అన్ని విధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే ధర్మాత్ముడైన వసుదేవ్ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని మిగతా జనులు ఆయన చేసినట్టే ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడి వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే ఆయన్ను ఆదర్శంగా తీసుకునే మానవులు కర్మ చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి ఒకలాంటి గందరగోళ స్థితికి లోనవుతారు. అదొక తీవ్రమైన తప్పుగా పరిగణించబడి శ్రీకృష్ణుడు దానికి దోషుడవుతాడు. ఈ విధంగా తను చేయవలసిన విధులను చేయకపోతే సమాజంలో గందరగోళ పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. అదేవిధంగా అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరగనివాడని ప్రపంచ ప్రఖ్యాతి నొందాడని అతను ధర్మాత్ముడైన యుధిష్ఠిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే తన ధర్మబద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే ఎంతోమంది ఉన్నతమైన ఇతర వీరులు యోధులు ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యంను విడిచిపెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతాన్ని నాశనం చేసి ధర్మాత్ముడు అమాయకులైన ప్రజల వినాశనానికి కారకమవుతుంది. అందుకే సమస్త మానవ జాతి కళ్యాణం కోసం తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి నచ్చచెబుతున్నాడు. ఈరోజుకి ఎక్కడ తాపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.